రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు న్యాయ పోరాటానికి దిగారు. జనసేన నేతలు దాడికి పాల్పడటంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. బాధితురాలపై దాడికి పాల్పడ్డ జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, ఆయన అనుచరులపై రైల్వే కోడూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలోనే సీసీ ఫుటేజ్ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు. అసలు చేయించిందే శ్రీధర్. అక్కడ శ్రీధర్ ప్రెజెన్స్ ఉంది, అక్కడ శ్రీధర్ ఉన్నాడు. నాకు తెలిసిన జేఎస్పీ వాళ్ళు అక్కడుండి నాకు ఈరోజు ఇప్పుడు చెప్పిన జేఎస్పీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వెళ్ళి దాన్ని చంపేయండి అన్న, పోలికి కట్టేసి కొట్టండి, రోజుకొక వీడియో రిలీజ్ చేస్తుంది, ఎవరు తట్టుకుంటారు దీన్ని, తట్టుకోకపోతే వచ్చి చెప్పు, వచ్చి నిజాలు చెప్పు, నువ్వు తట్టుకోలేకపోతే నీ తప్పు అంతగా లేకపోతే నీ తప్పున్నా లేకపోయినా నువ్వు వచ్చి నిజాలు చెప్పు. అది కాకుండా చేమ చచ్చినోడ్లాగా వెనకుండి కొట్టిస్తావేంటి? ధైర్యంగా ముందుకొచ్చి నించో. అది కదా నేను అడుగుతుంది. జనసేన పార్టీ కమిటీని నేను అదే అడుగుతున్నాను, అరవ శ్రీధర్ని నేను అదే అడుగుతున్నాను. ఒక చేతగాన్న కొడుకులాగా వెనకుండి కొట్టించడం ఏంటి? తప్పు నీది. మనిద్దరం చెప్పాం, పార్టీలకి సంబంధం లేదు అని చెప్పేసి మనిద్దరం చెప్పాం. కానీ నీ పార్టీ వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం ఏంటి? ఇది నువ్వు పార్టీని ఇన్వాల్వ్ చేసినట్టే కదా, నీ పవర్ నువ్వు చూపించినట్టే కదా, క్లియర్గా తెలుస్తుంది. ఇంకెంత చంపేసే. మీ సార్ని నేను కదిలించినందుకు నువ్వు నన్ను చంపేసే. డైరెక్ట్గా ఎదుర్కోలేని నా కొడుకే ఇలా చేస్తాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ పైన నిన్న హత్యాయత్నం జరిగింది. నిన్న సాయంత్రం రైల్వే కోడూరు టౌన్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే వైఎస్ఆర్ టోల్గేటు ప్రాంతంగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతానికి కరెక్ట్గా 200 అడుగుల దూరంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. హర్షవీణ తన నిత్యవారీ కార్యక్రమాల్లో భాగంగా మార్కెట్కి వచ్చి కూరగాయలు కొనుగోలు చేసేందుకు, పూలు కొనుగోలు చేసేందుకు ఆమె ఇక్కడ రావడంతో ఒక్కసారిగా ఆమె పైన హత్యాయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, వైఎస్ఆర్ టోల్గేట్ వద్ద ఉన్నటువంటి 3 సీసీ కెమెరాల్లో నిన్న ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి తాతంశెట్టి నాగేంద్ర, పవన్ వీరంతా కూడా వీరంతా నరేష్ అనే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నటువంటి మహేష్ వీరంతా కూడా ఊరేగింపుగా వచ్చి ఆమె పైన దాడి చేశారు. ఆమెను హత్యాయత్నం చేసేందుకు, చంపేందుకు కుట్ర పన్నారు. వారు వచ్చినటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెప్పి బాధితురాలు హర్షవీణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ బాధితురాలు హర్షవీణ పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా సరే ప్రశ్నిస్తాను, న్యాయం కోసం ఎంతవరకైనా తెగిస్తాను అని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాధితురాలుగా హర్షవీణ చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి ఒక కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం సమాధానం చెప్తారంటూ హర్షవీణ పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తనకు జరిగినటువంటి ఘటనలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్లో కీలక సమాచారాన్ని సేకరించాలి, వచ్చినటువంటి దాడి చేసినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమెకు డిమాండ్ చేస్తున్నారు. తనను చంపేసినా సరే తనకు న్యాయం జరగాలి, తన కుటుంబానికి న్యాయం జరగాలంటే ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, రైల్వే కోడూరు నుంచి.